హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఆల్మండ్ మిల్క్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఈ మిల్క్ అయితే పిల్లల బ్రెయిన్ డెవలప్మెంట్కి ఇంకా వెయిట్ గెయిన్కి చాలా బాగుంటుంది. దీనికోసం 1 కప్ లేదా 1 గ్లాస్ ఆల్మండ్స్ని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. ఈ నానబెట్టిన ఆల్మండ్స్ని 2 to 3 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లోకి వీటిని యాడ్ చేసుకొని 1/2 గ్లాస్ వాటర్ వేసుకొని మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. ఒకేసారి ఎక్కువ వాటర్ వేసుకొని మిక్సీ పడితే మెత్తగా రాదండి. అందుకని కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా పేస్ట్లా వచ్చాక ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా 1 కప్ ఆల్మండ్స్కి 3 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. 4 గ్లాస్ వాటర్ అయితే పలచగా వస్తుందండి, అందుకని 3 గ్లాస్ అయితే వేసుకున్నాను. నేను ఒకేసారి 3 గ్లాస్ వాటర్ని యాడ్ చేయలేదండి. ఇక్కడ 1.5 గ్లాస్ వాటర్ని యాడ్ చేసి ఇలా స్ట్రెయిన్ చేసుకున్నాను. రిమైనింగ్ మనకు కొంచెం ఇలా స్ట్రెయిన్ చేసాక పిప్పిలా వస్తుంది కదా, అందులో ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇలా మిల్క్లా తీసుకోవాలి. నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి నాకు మిక్సీ జార్ సరిపోలేదండి, అందుకని కొంచెం కొంచెంగా ఇలా చేసుకున్నాను. మీరు తక్కువ క్వాంటిటీలో చేసుకునేటట్టయితే బాదం పప్పు కొంచెం పేస్ట్లా అయ్యాక ఒకేసారి 3 గ్లాస్ వాటర్ని యాడ్ చేసేసి మిక్సీ పట్టుకొని స్ట్రెయిన్ చేసుకోవచ్చు. మొత్తం మిల్క్ని స్ట్రెయిన్ చేసుకోవాలి. ఈ ఆల్మండ్ మిల్క్ పిల్లల కోసం కదండి, అందుకని చెప్పి ఇంకొకసారి మెత్తటి క్లాత్లో కూడా పెట్టి స్ట్రెయిన్ చేస్తున్నాను. చూడండి, 2 టైమ్స్ స్ట్రెయిన్ చేసాక కూడా పిప్పిలాగా వచ్చింది. ఇది నోటికి తగిలితే పిల్లలు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతారు కదా, సాఫ్ట్గా మిల్క్ వాళ్ళకి వెళ్ళిపోవాలి అంటే ఇలా 2 to 3 టైమ్స్ స్ట్రెయిన్ చేసుకుంటే బెటర్. డైరెక్ట్గా తాగగలిగితే ఇచ్చేయండి, లేదంటే కొంచెం ఇందులో బెల్లం కలిపి ఇవ్వండి, చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఈ వీడియో మీకు యూజ్ అయ్యి ఉంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.